హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విరించిస్ రైటింగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మా ఛానల్ని ఇంతలా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఈరోజు స్టోరీ ప్రేమ సంఘర్షణ సీజన్ 2 ఎపిసోడ్ 57. మనోహర్ రియాక్ట్ అయ్యేలోపు మహేష్ తన్వితో, అలా ఎలా వెళ్ళిపోతావు తన్వి? వన్స్ ప్రాజెక్ట్ టీమ్ డిక్లేర్ అయ్యాక సార్ నిన్ను తీసేయాలి, కానీ నీకు పర్మిషన్ కూడా లేదు. అసలే ఇది మన బాస్కి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని అన్నాడు మహేష్. మనోహర్ మనసులో, ఇప్పటికెప్పుడు 3 months ఇక్కడ అండి, మా టీంలో వర్క్ చేయడానికి కొత్త వాళ్ళని రానిచ్చే కంటే తన్విక కూడా ఇక్కడే ఉంచేయాలి ఎలా అయినా అని అనుకున్నాడు. ఈలోపు ఇలా మనోహర్ ఆలోచనల్లో ఉండగా తన్వి మహేష్తో, ఆ మాట నువ్వు కాదు మహేష్, మనోహర్ సార్ చెప్పాలి. ఆయన చెప్తే ఓకే అని అంది తన్వి. మహేష్ మనోహర్తో, సార్ మీరైనా చెప్పండి సార్, నేను కరెక్టే కదా అని అన్నాడు మహేష్. మనోహర్ తన్వితో, అవును తన్విక, నువ్వు మన టీం అందరి నేమ్స్ ఆల్రెడీ ప్రాజెక్ట్ హెడ్ దగ్గరికి వెళ్ళిపోయాయి. సో ఇప్పుడు నువ్వు మానేస్తాను అంటే అది నీకే నష్టం. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే నీ కెరియర్కు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఇది నీ ఇష్టం. పంతాలకు పోయి కెరియర్ని పాడు చేసుకోకు. ఇది నీ లైఫ్ని మాత్రం డిస్టర్బ్ చేసుకోకు అని అన్నాడు మనోహర్. లేక తన్వితో, తన్వి ఉండొచ్చుగా, మంచి ప్రాజెక్ట్ కదా అని అంది. సరే, మీరందరూ ఇంతలో చెప్తున్నారు కదా, ఓకే ఉంటాను అయితే అని అంది తన్వి. మహేష్ మనసులో అమ్మయ్య అని అనుకున్నాడు. అందరూ కూడా ఇంకా ఆ మాటలు అయిపోయిన తర్వాత జితేంద్ర వాళ్ళ తోట పొలం చూడటానికి వెళ్ళారు కారులో. కారు దిగగానే వర్షినితో జితేంద్ర, వర్షు నీకు పనస పండు వాసన అంటే ఇష్టం కదా, రా అటువైపు ఉంది మన పనస తోట చెట్లు, రా చూపిస్తా అని వర్షిణిని తీసుకుని తన చేయి పట్టుకుని అటువైపు వెళ్ళాడు జిత్తు. ఇటు మిగిలిన వాళ్ళంతా కూడా జామ చెట్టు వైపు వెళ్తున్నారు. ఈలోపు మన మహేష్ తన మనసులో, ఇది పొద్దున కొట్టింది నన్ను, చెప్తాను దీని పని, అయినా నన్ను చాలా లోకు కట్టేసింది ఇది అని అనుకుని ఎవరైనా తనని గమనిస్తున్నారా లేదా అని చూస్తూ ఎవరు గమనించట్లేదని తన పాదాలకు పక్కగా ఉన్న రాయిని నెమ్మదిగా ఎవరు చూడకుండా తను నడుస్తున్న వైపుకు సైలెంట్గా తోసేసి ఒక చెయ్యి పాకెట్లో పెట్టుకుని ఏమీ తెలియనట్టు ఒక చేత్తో ఫోన్ పట్టుకుని నడుస్తూ ఉన్నాడు మహేష్. తన్వి లేఖతో మాట్లాడుతూ ఉంది. వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ వస్తుండగా తన్వి చూసుకోకుండా రాయిని తన్నుకుని కింద పడిపోయినదల్లా పడిపోకుండా లేఖను సపోర్ట్గా చేసుకుని తన ఇంకో కాలు మీద బరువుని ఆంచుకుంది. అబ్బా, పడిపోద్ది అనుకున్నాను, పడిపోలేదే, బాగానే బ్యాలెన్స్ చేసుకుంది అని అనుకున్నాడు మహేష్ మనసులో. తన్వి జాగ్రత్త అని అన్నారు సంధ్య లేఖ ఒకేసారి. అయ్యో పర్వాలేదు, ఇట్స్ ఓకే, ఐ కెన్ మేనేజ్, ఏదో ఒక రాయి తగిలింది అని అడుగు ముందుకు వేస్తుంటే కాలు పట్టేసి, అబ్బా చాలా గట్టిగా తగిలినట్టు పడినట్టుంది, అడుగు ముందుకు అవ్వట్లేదు అని మనసులో అనుకుని అడుగు ముందుకు పడక అక్కడే కాలు మడమ దగ్గర చేత్తో పట్టుకుని, అబ్బా అమ్మా చాలా నొప్పి వచ్చేస్తుంది అని అంటూ చతికిల పడింది. అందరూ కూడా ఏమైంది తన్వి, ఏమైంది అని అడిగారు. ఈలోపు ఏమైంది తన్వి అని అడిగింది లేక దగ్గరికి వచ్చి. పడిపోతానేమో అని ఈ కాలు మీద, ఒక్క కాలు మీదే బరువు ఆంచేసా కదా, నా మడం వెనుకట్టినట్టుంది అని అంది తన్వి బాధపడుతూ. అయ్యో అవునా, ఏం కాదు ఉండు, నెమ్మదిగా లేచి ఒకసారి కాలు అటు ఇటు ఒకసారి కదుపు, అప్పుడు నడు తన్వి అని అంది లేక. లేక చెప్పినట్టుగా తన్వి లేచి కాలుని అటు ఇటు ఊపింది, కానీ అడుగు ముందుకు వేయలేకపోతుంది. అబ్బా చాలా పెయిన్ వచ్చేస్తుంది లేక, అడుగు వేయలేకపోతున్నాను అని చెప్పింది లేఖతో. ఈలోపు మనోహర్ మహేష్తో, మహేష్ తన్వి నడవలేకపోతుంది కదా, కొంచెం తనని ఎత్తుకొని తీసుకెళ్ళి ఆ షెడ్ పక్కన ఒక బెంచ్ ఉంది చూసావా, అక్కడ కూర్చోబెట్టు మహేష్, తను నడవలేకపోతుంది కదా అని అన్నాడు మనోహర్. ఈలోపు మహేష్, సార్ నేనా అని అన్నాడు మహేష్. తినా వద్దు సార్ అని అంది తన్వి కూడా. మనోహర్ మహేష్
చేత్తో నువ్వు రాయి తన్వికి తగిలేలా పెట్టడం నేను చూశాను అని నెమ్మదిగా తనకు మాత్రమే వినపడేలాగా చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఇలా రాయి పెట్టాను, ఇప్పుడు ఈ విషయం తన్వికి చెప్పాననుకో, ఇంకో ఆ కుంటికాలుతో కుంటుకుంటూ వచ్చి మరి నీ కాలు విరిగే వరకు కొట్టి నిన్ను కూడా కుంటివాడిని చేస్తుంది, మరి తర్వాత నీ ఇష్టం చూసుకో అని అన్నాడు మనోహర్తో. మహేష్ హెయిర్ మీద ఏదో పడితే తులుపుతున్నట్టుగా తనకి మాత్రమే వినపడేలాగా నెమ్మదిగా చెప్పాడు మనోహర్. మనోహర్ చెప్పిందంతా విన్నాక ఇంకా మహేష్ ఫీజులని ఎగిరిపోయే సైలెంట్ అయిపోయి, రా తన్వి నేను తీసుకెళ్తాను అని అన్నాడు. నీ హెల్ప్ ఏం నాకు అవసరం లేదు, నేను వెళ్ళగలను అని అంది తన్వి. తనే వద్దంటుంది కదా సార్, పర్లేదులే ఇక్కడే కూర్చొని ఇద్దాం తనని అన్నాడు మహేష్. తన్వి అసలు ఆ రాయి అని మనోహర్ అంటుండగా మహేష్ సార్ మీరు ఆగండి అని మనోని మాట్లాడనివ్వకుండా వెంటనే తన్విని ఎత్తుకుని షెడ్ దగ్గరికి నడుస్తున్నాడు. సడన్గా మహేష్ ఎత్తుకోవడంతో ముందు షాక్ అయినా, ఓయ్ తెంపు ముందు నన్ను, నువ్వేంటి నన్ను ఎత్తుకున్నావు, నన్ను దింపే అని అంది. కాసేపు ఆగి ఆ షెడ్ దగ్గర దింపేస్తాను నిన్ను, ఇంకేం మాట్లాడకు అని షెడ్ దగ్గరికి తీసుకెళ్తున్నాడు మహేష్. వీళ్ళు జామకాయలు కోసుకుంటూ తింటూ వీళ్ళ వెనకే వెళ్తున్నారు సంధ్య, మనోహర్, లేఖ, శ్రీకర్. ఈలోపు మహేష్ తన్విలని చూసి లేఖకి ఒక ఐడియా వచ్చి శ్రీకర్ని ఆపేసి తన ఐడియాని చెప్తుంది. సంధ్య మనోహర్తో, నువ్వు మహేష్ హెయిర్ సెట్ చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి ఏం చెప్పావు తనకి చెవిలో, నువ్వేదో చెప్పావు నాకు అర్థమైంది కానీ ఏంటో వినపడలేదు, ఏం చెప్పావు చెప్పు అని అడిగింది సంధ్య మనోహర్ని. అప్పుడు మనోహర్ చిన్నగా నవ్వి, నిజంగా సంధ్య నువ్వు సూపర్ షార్ప్ తెలుసా అని అన్నాడు. నాకేం బిస్కెట్ వేయొద్దు, ముందు తనకేం చెప్పావు చెప్పు అని అంది సంధ్య. అమ్మో వదలవు కదా, మహేష్తో చెప్పిన విషయం సంధ్యకి చెప్పాడు మనోహర్. ఏంటి మహేషే రాయిని తన్వి వైపు తోసేశాడా, పాపం కదా అని షాక్ అయ్యి పెద్దగా తెరిచింది నోరు. సంధ్యని చూసి మనోహర్, ముందు ఆ నోరు ముయ్యి సంధ్య, జామకాయతో పాటు ఆ టోటల్ జామ చెట్టు కూడా పట్టేంత తెరిచావు అన్నాడు మనోహర్. అని జామకాయను తింటూ సంధ్య మూతి ముడుచుకుని, అయినా ఎవరేం చేసినా అన్నీ నీకే కనిపిస్తాయి, నీ కళ్ళు కాదు అవి ఏంటి స్కానర్స్, అయినా ఎందుకు, అప్పుడు కూడా మొన్న నీకు గుర్తుందా, నేను గుడిలో అట్టిపండు తినడం, తొక్కలు పాడేయడం అన్నీ నీకే కనిపించే, ఎందుకు అసలు అన్నీ నీకు ఇంతలా కనిపిస్తాయి, ఒకసారి నీ చూపు పోలీసుడి చూపులా ఉంటుంది తెలుసా, నిజంగా నాకు అలాగే అనిపిస్తుంది మను, అన్నీ గమనిస్తూనే ఉంటావు, నువ్వు పోలీస్ అవ్వాల్సింది మను, నీ హైట్కి ఫిజిక్కి కూడా కరెక్ట్గా సెట్ అవుతావు, కానీ అనుకోకుండా ఏంటో సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వచ్చేసావు, బట్ నువ్వు పోలీస్ అయితే సూపర్ ఉంటావు అని అంది సంధ్య. మనోహర్ చిన్నగా నవ్వి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ అని, అవును సంధ్య లేక వాళ్ళేరి అని చూసేసరికి ఈలోపు లేక శ్రీకర్ వాళ్ళిద్దరూ వెనక ఆగిపోయి మాట్లాడుకుంటూ కనిపించారు. అరే ఏంటి అక్కడే ఆగిపోయారే లేక, రండి అని అరిచింది సంధ్య. హా వస్తున్నాం సంధ్య వస్తున్నాం అని అంది లేక. శ్రీ గుర్తుందిగా, ఇప్పుడు నేను పరుగు పెట్టుకుంటూ వెళ్ళి సంధ్యని అనుకోకుండా తన్నినట్టు సంధ్య పడిపోతుంది కదా, మహేష్ తన్విని ఎత్తుకున్నట్టు మనోహర్ కూడా సంధ్యని ఎత్తుకుని తీసుకెళ్తాడు, ఓకేనా, నువ్వు నేను చెప్పినట్టే చెయ్యి, మళ్ళీ ఏం తేడా చేయకు, ఓకేనా, కమాన్ ఇద్దరం రన్నింగ్ రేస్ పెట్టుకున్నట్టు ఉండాలి, ఎవ్వరికి ఎక్కడ కూడా కొంచెం కూడా అనుమానం రాకూడదు అని నెమ్మదిగా శ్రీకర్తో అంటూనే లేక పరుగందుకుంది. ఇంకా లేక చెప్పినట్టుగా శ్రీ కూడా పరుగందుకున్నాడు. ఈలోపు సంధ్య మనోతో, వీళ్ళేంటి మనో మెట్ట మధ్యాహ్నం పరుగు పందాలు పెట్టుకున్నారు, అది కూడా భోజనం చేసేసాక, కొంపతీసి వీళ్ళిద్దరికి ఏమైనా బ్రెయిన్లో చిప్ ఏమైనా పోయిందంటావా ఏంటి ఇద్దరికి అని అంది సంధ్య మనోతో. ఈలోపు లేక శ్రీకర్ కన్నా ముందు సంధ్య వాళ్ళ దగ్గరికి రావడంతో లేక సంధ్యని తనుదాం
అది కూడా అనుమానం రాకుండా అని ఎస్ నేనే ఫస్ట్ అని పైకి ఎగిరి ఎడమ కాలుతో తన్నేసరికి తన ఎడమ వైపు ఉన్న శ్రీ మోకాలికి తగిలింది. పాపం శ్రీకర్ అప్పటి వరకు పరుగుపెట్టి మనోభుజం మీద చెయ్యి వేసి వంకరగా నుంచోవడం వల్ల, లేకేమో అనుకోకుండా ఎడమ కాలుతో తనడం వల్ల, పైకి ఎగిరి ఫోర్స్గా తనడం వల్ల శ్రీ కింద పడిపోయాడు. చచ్చాను రోయ్ దేవుడా అని అనుకున్నాడు శ్రీ. మనోహర్ శ్రీకర్ని లేపి, అయ్యయ్యో దెబ్బలేమైనా తగిలేరా, బాగానే ఉన్నావా అని అడిగాడు మను. శ్రీకర్ లేకవైపు గుర్రుగా చూస్తూ, లేక మోచేతిని పట్టుకుని, చూడటానికి పొల్ల మొక్కలా ఉన్నావు కదే, ఎంత గట్టిగా తన్నావేమిటి బాబు, ఒక్కసారిగా ఎంత నరకం అనిపించిందో తెలుసా, నీకు అసలు ఇంత గట్టిగా తన్నావేంటి బాబు అని అన్నాడు ఏడుస్తూ ఫేస్ పెట్టుకుని. అయ్యయ్యో సారీ శ్రీ, సారీ ప్లీజ్ అని అంది లేక. నువ్వు నీ పోడి సారీ ఏమి నాకు వద్దు. అదిగో ఆ మహేష్ ఆ కుంటిదాన్ని షెడ్ దగ్గరికి తీసుకెళ్ళాడు కదా, ఇప్పుడు నువ్వు కూడా నన్ను ఈ అభాగ్యుణ్ణి అక్కడికి తీసుకెళ్ళి పుణ్యం కట్టుకోవే తల్లి అని అన్నాడు లేకతో. లేక శ్రీకర్ని చేతిని తన భుజం మీద వేసుకుని తన చేత్తో శ్రీకర్ నడుం పట్టుకుని శ్రీకర్ని ఆ షెడ్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. సంధ్య మనోహర్ కూడా వీళ్ళ వెంట వెళ్తున్నారు. సంధ్య లేక వీళ్ళంతా షెడ్ దగ్గరికి వెళ్ళేసరికి మహేష్ తన్వి ఇద్దరు కూడా కంటిన్యూగా నువ్వా నేనా అంటూ గొడవ పడుతూ ఉన్నారు. ఎందుకు గొడవ పడుతున్నారు మీరు, ఏమైంది, ఇప్పుడు దాకా బాగానే ఉన్నారు కదా, ఇంతలో ఏమైంది మీకు అని అడిగింది సంధ్య. ఈలోపు మహేష్ సంధ్యతో, మేడం చూడటానికి తన్వి నాజుగ్గా ఇలియానాలా 0 సైజు పెట్ట పర్సనాలిటీతో ఉందా, కానీ బరువు మాత్రం దున్నపోతులో ఉంది మేడం, అసలు మోయలేకపోయాను ఇది అని అన్నాడు మహేష్. ఇదిగో మహేష్, ఇంకొకసారి నన్ను కనుక దున్నపోతూ ఆంబోతూ అన్నావంటే తొక్కి నార తీస్తాను, ఏమనుకున్నావు ఏంటో, నీకు దున్నపోతులా ఉన్నానా ఏంటి అని అంది తన్వి కోపంగా. అంటానే ఇంకా 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 అంటాను, నువ్వు దున్నపోతువే కాదు, ఒట్టి ఆంబోతువి మాత్రమే కాదు, గంగిరెద్దువి, అడవి పందివి, గుంట నక్కవే, నువ్వే ఇవన్నీ 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 నువ్వే అని అన్నాడు. నన్నే అన్నన్ని మాటలు అంటావా, నువ్వు చెరువులో గేదివి, సముద్రంలో తిమింగలానివి, అడవిలో తిరిగి గొరిల్లవి, ఒక పెద్ద పందివి, ముళ్ళ పందివి, తోడేలువి, అడ్డగాడిదివి, కంచెరగాడిదివి, అదే ఇంకోటి ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు హిప్పోపటామస్వి అని తన్వి తిడుతూ, ఇంకా ఇద్దరు కూడా రేజ్ అయిపోయి తిట్టుకుంటూ ఉన్నారు. అబ్బా నువ్వు అని మహేష్ తగ్గట్లేదు. సంధ్య ఎంత చెప్పినా వీళ్ళ దెబ్బలాట వీళ్ళే. ఈలోపు మహేష్ తన్విని, తమరేమన్నా దేవకన్య, నువ్వు నీ చింపాంజీ మొహం, నీ ఎలుగుబంటి, నీ క్రాస్ బ్రీడింగ్ చేస్తే, ఈ చింపాంజీని ఎలుగుబంటిని క్రాస్ బ్రీడింగ్ చేస్తే వచ్చిన జంతువులా ఉంటావే నువ్వు అని మహేష్ తిడుతూ ఉండగా, అబ్బబ్బా ఆపుతారా మీరు మీ జంతువుల గోల, అసలు వైజాగ్ వెళ్ళగానే ఇద్దరిని తీసుకెళ్ళి జూలో పడేస్తాను, పీడ పోతుంది అని అరిచాడు మనోహర్ అరుపుకి మహేష్ తన్వి ఇద్దరు కూడా ఇంకేం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయారు. అసలు మీ ఇద్దరికి ఏమైనా బ్రెయిన్ పనిచేస్తుందా, మీరిద్దరు గ్రాడ్యుయేట్సా, ఎంప్లాయీస్లో ఏమైనా బిహేవ్ చేస్తున్నారా, మీరు మీ చిన్నపిల్లలలా తిట్టుకుంటున్నారు, చిన్నపిల్లల మెంటాలిటీని మీరిద్దరు కామ్గా కూర్చోండి ఇద్దరు అని గట్టిగా అరిచాడు మను. అప్పుడే అక్కడికి వచ్చిన జితేంద్ర, ఏమైందిరా, ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు, ఏమైంది మను అని అడిగాడు మనోహర్. ఈలోపు శ్రీకర్ తన్వి మహేష్లను చూపించి, వీళ్ళిద్దరూ చిన్నప్పుడు చదువుకున్న జూలో ఉండే జంతువుల పేర్లన్నీ చెప్తుంటే వినడానికి విసుకొచ్చి అరిచాడు మనో అని చెప్పాడు శ్రీకర్. అప్పుడు జితేంద్ర వర్షిణీలకు వీళ్ళకి మళ్ళీ ఏదో గొడవ జరిగింది అని అర్థమైంది. ఇంకా జితేంద్ర వర్షిణి కూడా ఏమీ మాట్లాడలేదు. ఓహో అవునా అని అన్నారు. మరి ఇంత
క్లిష్టంగా వీళ్ళిద్దరూ తన్వి మహేష్ ఇద్దరికీ ఒకరంటే ఒకరు పడట్లేదు. ఏమో ఈ చిన్ని చిన్ని గొడవలే వీళ్ళ ప్రేమకి శ్రీకారం చుడతాయా? ఏమనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు? ఏమనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే కదా. సో ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మా ఛానల్లో రన్ అవుతున్న ఈ ఎపిసోడ్స్, ఈ సీజన్ ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.